అందరికీ నమస్కారం. నేను రవి మహాదాస్యం అండి. ఈరోజు కొంచెం థ్యాంక్స్ చెప్పడాలన్నీ ఆపేసి ఎవ్వరికి థ్యాంక్స్ చెప్పదలుచుకోవట్లేదండి, ఒక్క వంశీ గారికి తప్ప. వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రిలీజింగ్ అ ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత స్పష్టంగా నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే అండి, డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి 2 weeks బ్యాక్, 1 month బ్యాక్ వెళ్ళానండి. డబ్బింగ్ ప్యాచ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మీరే చెప్పారు ఆ చేంజ్ కూడా. అప్పుడు మా డైరెక్టర్ గారు రోజుకి 20 గంటలు కష్టపడుతున్నారండి సినిమా కోసం. ఆయన మొత్తం ఆల్రెడీ చూడడానికి కొంచెం సన్నంగా ఇలా ఉండేసరికి 20 గంటలు కష్టపడితే మనిషి అంత వీక్ అయిపోతారండి. అంత వీక్ అయిపోయిన మనిషి కళ్ళలో ఫస్ట్ టైం స్పార్క్ చూశానండి. ఆ రోజు ఆ స్పార్క్ చూశాను ఎందుకంటే ఆయన చెప్తున్నారు వంశీ గారు మన సినిమా తీసుకుంటున్నారు అని. అదే రోజు సాయంత్రం నేను మా ప్రొడ్యూసర్ గారు రమణారెడ్డి గారితో మాట్లాడుతున్నప్పుడు ఆయన గొంతులో ఆనందం చూశానండి. సో దీని అంతటికీ కారణం వంశీ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సినిమా తీయడం చాలా కష్టం అండి, చాలా చాలా కష్టం. అందులోనే ఇలాంటి సినిమాలు తీయడం ఇంకా కష్టం. అంటే వాళ్ళకి ఏమైనా సరదా అండి, ఇంత కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ తీసుకొని ఇంతమంది కాస్ట్ పెట్టి ఇంత సెటప్ పెట్టుకొని, సో ఒక ప్యాషన్తోనే ఒక జెన్యున్ అటెంప్ట్ ఇద్దామని ఇంత కష్టపడి సినిమా తీశారండి. కానీ దాన్ని బయటికి తీసుకురావడానికి ఎంత కష్టమో మీ అందరికీ తెలుసు. ఇప్పటి రోజుల్లో సినిమా రిలీజ్ అవ్వాలంటే ఎంత కష్టమో అందరికీ తెలుసు. అంతెందుకు, నా సినిమానే ఒకటి మంచి సినిమా రిలీజ్ కోసం కష్టపడుతుంది బయటికి రావడానికి. అలాంటిది అంత కష్టాల్లో మా సినిమాని బయటకు తీసుకొస్తున్నందుకు రియలీ థ్యాంక్స్ అండి. ఇలానే ఆనెస్ట్గా ప్యాషన్తో ఒక సినిమా తీసి బయటికి తీసుకురావడానికి కష్టపడుతున్న ఫిల్మ్ మేకర్స్కి మేము ఉన్నామని సపోర్ట్ చేస్తూ ముందుకు వచ్చే వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకేటైతే మరి December 25న మా సినిమా శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ సినిమా భలేగా వచ్చింది. ఎస్, మీ అందరూ చూసేసి మీ అందరికీ నచ్చేస్తుందని కోరేసుకుంటున్నాను. అది సంగతి మరి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రవి, థ్యాంక్ యూ.